హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్లో డే 3 అనమాట. యాజ్ యూజువల్గా నేను నా డేని వాటర్తో స్టార్ట్ చేస్తాను. అది కూడా ల్యూక్ వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. చూపిస్తున్నాను కదా గ్లాసు, ఆ గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని తాగండి, ఎక్కువ హీట్తో తాగొద్దు. నెక్స్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ వచ్చేసరికి ఈరోజు నేను బటర్ మిల్క్ అయితే తాగట్లేదు, ఎందుకంటే బయట వెదర్ అనేది చాలా కూల్గా ఉంది. సో హాట్గా ఏదైనా తాగితే బాగుంటుంది అని చెప్పేసి ఈ జీరా వాటర్ అయితే తాగుతున్నాను. దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసి ఆ వాటర్ అనేది హాఫ్ వరకు రెడ్యూస్ అయ్యేంత వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే హాఫ్కి రెడ్యూస్ అయ్యే వరకు మరిగించామో అప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేవి అందులోకి దిగుతాయి అన్నమాట. నెక్స్ట్ వీటిని ఫిల్టర్ చేసుకొని తాగేయటమే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేనేం ప్రిపేర్ చేసుకుంటున్నానంటే, ఆల్రెడీ నిన్న చెప్పాను కదా స్ప్రౌట్స్ తింటున్నానని. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే పచ్చివి తింటుంటే కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు నాకేం చెప్పారంటే వాటిని ఉడకబెట్టుకొని తినమన్నారు. ఈ స్ప్రౌట్స్లో వచ్చేసరికి పెసలు ప్లస్ పల్లీలు యాడ్ చేసుకొని అందులో పింక్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకొని నెక్స్ట్ వాటిని తినేసేయటమే. చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. చాలేదు అనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీని పెంచుకొని తినండి, ఏం పర్వాలేదు. నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి ఈ క్వాంటిటీని నేను బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగా ఉడుకుతాయి. ఈ పచ్చి వాటి కంటే ఉడకబెట్టుకుంటే మనకేంటంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. నాకు బాయిల్ చేయంగా ఈ క్వాంటిటీ అయితే వస్తుంది. ఈ క్వాంటిటీని మా బాబు వచ్చి లాగేసుకుంటున్నాడు వాడు తింటానని. నెక్స్ట్ ఈ బౌల్లో ఉన్న స్ప్రౌట్స్తో పాటు ఒక బిగ్ టంబ్లర్ ఉంటుంది కదా, అట్లా టంబ్లర్ మజ్జిగ అయితే తాగాను. ఈ రెండు అనేవి పొట్టకి చాలా ఫుల్గా అనిపిస్తాయి. ఆఫ్టర్నూన్ వరకు ఆకలేదు. మధ్యలో ఒకవేళ ఇన్కేస్ మధ్యలో మీకు ఏమన్నా ఆకలి అనిపిస్తే వాటర్తో ఫిల్ చేసేయండి పొట్టని. నెక్స్ట్ లంచ్ టైం అండి. ఈ లంచ్ టైంకి ఒక బిఫోర్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ముందు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే తినేసాను. ఆ తర్వాత ఈరోజు లంచ్లోకి వచ్చేసరికి రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత కర్డ్ వేసుకొని కొంచెం 2 స్లైసెస్ మ్యాంగోతో నా లంచ్ని అయితే ఫినిష్ చేసేసాను. 4 o'clock ఆ టైంలో వచ్చేసరికి ఈ ధనియాల వాటర్ అయితే తాగుతున్నాను. ఈ ధనియాల వాటర్ అనేది మన ఇష్టం అండి, మన పొట్టకి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు నాకు ఎక్కువ తాగాలనిపించలేదు కాబట్టి కొంచెమే తాగుతున్నాను. చూపిస్తున్నాను కదా గ్లాస్లో సగమే ఉంది, అంత తాగాను. నెక్స్ట్ డిన్నర్. ఈ డిన్నర్లో నేను 2 క్యారెట్స్, హాఫ్ కీరా తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బాగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పీల్ ఆఫ్ చేసుకున్న వీటన్నిటిని, క్యారెట్ని, కీరాని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అందులో 1 స్పూన్ చియా సీడ్స్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇవి తినేసిన తర్వాత నేనైతే అదే బాక్స్ని ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అంత ముద్ద అయితే అన్నం తింటున్నాను. సేమ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదైతే రసం వేసుకున్నానో ఆ రసంతో తినేస్తున్నాను. ఎక్కువ అంటే ఏంటంటే క్యారెట్, కీరా, ఈ లెమన్, చియా సీడ్స్ వేసుకున్నాం కదా, అవి తిన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ తినాలనిపించదు. సో తక్కువ క్వాంటిటీతో నా డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ యాజ్ యూజువల్గా పడుకోబోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాసు వామ్ మిల్క్ అయితే తాగుతాను. ఈ వామ్ మిల్క్ తాగితే ఏంటంటే బాగా నిద్ర పడుతుంది. సో అందుకైతే ఈ వామ్ మిల్క్ అయితే నేను డైలీ స్కిప్ చేయకుండా తాగేస్తాను. అవసరమైతే 6:30 to 7 లోపు డిన్నర్ ఉంది కదా, దాన్ని స్కిప్ చేసేస్తాను. ఒకవేళ ఆకలి అనిపించకపోతే ఈ వామ్ మిల్క్ అయితే డైలీ తాగుతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. గుడ్ నైట్.